నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఓవైపు ఎన్నికల సంఘం మొత్తుకుంటుంటే, ఆ ఎన్నికలు నిర్వహిస్తున్న కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎన్నికలు అంటే కొందరు అధికారులు ఎగిరి గంతేస్తున్నారు. ఖర్చు పెట్టే డబ్బులకు లెక్కపత్రం చూపాల్సిన అవసరం లేకపోవడంతో తెల్ల కాగితం మీద నచ్చిన నెంబరును అచ్చువేస్తూ లక్షణంగా లక్షలు నొక్కేయడం పరిపాటిగా మారింది. ఇందుగలడు అందులేడు, సందేహం వలదు అన్న రీతిలో ప్రతి జిల్లాలో ఎన్నికల లెక్కలకు రెక్కలు వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈవీఎం తరలింపు కోసం ప్రైవేటు స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం పినపాక, భద్రాచలం నియోజకవర్గాలలో 100కు పైగా బస్సులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్కూల్ బస్సులను రవాణా శాఖ ద్వారా ఎన్నికల కోసం తరలించిన అధికారులు అద్దె ఇప్పించడంలో విఫలమయ్యారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాలలో 7 నుంచి 8 లక్షల రూపాయలు చెల్లించాలి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మళ్లీ రవాణా శాఖ అధికారులు యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. డబ్బుల విషయంలో మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో కొందరు మండల స్థాయి అధికారులు అండిన కాడికి డబ్బులు నొక్కుతున్నారనే ప్రచారం జరుగుతుంది. తమ పాత బకాయిలు చెల్లించే వరకు బస్సులు పెట్టబోమంటూ పాఠశాల యాజమాన్యులు తెగేసి చెప్తున్నాయి. ఆడిట్ లేని ఎన్నికల నిధులలో నొక్కుడు బాగోతంపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ఏ వ్యవస్థలోనైనా నాణ్యానికి 2 వైపులు అన్నట్టుగా మంచి ఏ రకంగా ఉంటుందో చెడు కూడా అదే రకంగా ఉంటుంది. ఏ వ్యవస్థ కూడా అవినీతితో కూరుకుపోయిందంటంలో అతిశయోక్తి మాత్రం లేదు. వాస్తవంగా ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులు 2 రకాలు. ఒకటి, ఇస్తే తీసుకొని తృప్తిపడే వాళ్ళు కొంతమంది అయితే కేవలం అవినీతితోటే తమ మనుగడ కొనసాగించాలి అనుకునే వాళ్ళు 2వ రకం. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో కనుక రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పరిశీలిస్తే ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాలలో నిత్యం కొంతమంది అధికారులు ఆకాశంకి వెళ్ళి చూస్తుంటారు. ఎందుకంటే భారీ వర్షాలు వస్తే, వరదలు వస్తే తమ జేబులు నింపుకోవచ్చనే ఒక ఆలోచన, ఒక విపత్కర ధోరణి అనేది కొంతమంది ఉద్యోగస్తులు, రెవెన్యూ శాఖ కావచ్చు, లేదా విద్యుత్ శాఖ కావచ్చు, ఇతరత కొన్ని శాఖలు వరదల కోసం ఎదురు చూసే శాఖలు ఉన్నాయంటే నిజంగా నమ్మరు. కానీ అది నమ్మలేని నిజం. ప్రతి ఏటా వరదలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు అప్పనంగా వరద ప్రభావిత ప్రాంతాల పేరుతోటి దోచుకుందామని చూసే రకం ఒకటి. దీంట్లోనే ఉద్యోగస్తులలోనే మరికొన్ని శాఖలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, తమ పండగ ఎప్పుడు పండుతుందా అనేది కూడా ఇది 2వ కోణం. ఈ 2 అంశాలు కూడా డబ్బులతో ముడిపడిన అంశాలు, దాంతోపాటుగా లెక్కపత్రం లేని అంశాలు. వీటికి ఒక క్లారిటీ అంటూ ఉండదు. ఎందుకంటే వరద ప్రభావిత ప్రాంతాలలో బియ్యమే కావచ్చు, కిరోసినే కావచ్చు, డబ్బులే కావచ్చు, రకరకాల అంశాలన్నీ కూడా విచ్చలవిడిగా ప్రభుత్వం ఆ టైంలో అలాట్మెంట్ చేస్తే, లేదా కలెక్టర్ నిధుల నుంచి కూడా ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి ఆ టైంలో డబ్బుల కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యం. వరద ముప్పు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సరైన సమయంలో ఆహారం అందించాలి ఒక తపన. ఇవన్నీ కూడా చూసుకుంటే వాటిని అడ్డం పెట్టి లక్షలు కొలగొట్టే ఉద్యోగస్తులు కొన్ని శాఖలు సిద్ధంగా ఉంటాయి ఇప్పుడు. కానీ ఎన్నికలు కూడా వస్తే తమ పబ్బం గడుపుకోవచ్చనే ఎదురు చూసే శాఖలు కూడా ఉన్నాయి. ప్రధానంగా రెవెన్యూ శాఖనే మొత్తం ఎన్నికల నిర్వహణ బాధ్యతలని చూస్తుంది. కాబట్టి దీంట్లో ఎంత అందితే అంత దోచుకునేందుకు సిద్ధమవుతుందని చెప్పవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2023 నవంబర్లో ఎన్నికలు జరిగాయి అంటే ఈ రోజుకి అటు ఇటుగా ఒక 6 నెలలు అవుతుంది. కానీ ఈ 6 నెలల నుంచి కూడా సంబంధిత అధికారులకు ఏమాత్రం కూడా డబ్బులు చెల్లించేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. 100 కోట్ల రూపాయల నిధులు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా కూడా ఎన్నికల నిర్వహణ కోసం కేటాయిస్తారు. కానీ ఎన్నికల సమయంలో పెట్టే ఖర్చుకి ఆడిట్ అనేది లేకపోవడం వల్ల ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు, ఎంతైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఒక పరిధి వరకు ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. దానికి లెక్కపత్రం అంటూ జమ బందీ అంటూ ఏమీ ఉండదు. 1 లక్ష రూపాయలు పలానా దగ్గర ఖర్చు పెట్టంటే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టంటే అది ఏ బిల్లులు పెట్టారో, దొంగ బిల్లులా మంచి బిల్లు అనేది దానికి ఆడిట్ లేదు. కాబట్టి భయం భక్తులు లేకుండా విచ్చలవిడిగా ఏదైతే అలాట్మెంట్ చేసిన బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ మొత్తాన్ని కూడా నాకి వదిలేస్తారు.
ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పక్క ఐఏఎస్ అధికారి రిటర్నింగ్ అధికారిగా ఉన్నా కానీ దిగువ స్థాయి అధికారులు మాత్రం ఇంకా కక్కుర్తి పడుతూనే ఉన్నారు, ఇంకా కాసుల కోసం వెంపర్లాడుతూనే ఉన్నారు. అటు భద్రాచలం నియోజకవర్గం కావచ్చు, ఇటు మనుగూరు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల కోసం పెట్టిన బస్సులకు కిరాయిలు ఇవ్వకుండా తిప్పుతూనే ఉన్నారు. కేవలం ఒక్కొక్క బస్సుకి 4,000, 5,000, 6,000, 7,000 ఆ డిస్టెన్స్ బట్టి ఒక 2 రోజుల పేరు మీద కిరాయి నామినల్ కిరాయి అయితే రవాణా శాఖ అధికారులు నిర్ణయించిన ధర ఉందో ఆ ధరకు తగ్గట్టుగా ఒక్కొక్క బస్కి 5,000, 6,000, 7,000 అంటే మొత్తం మీద ఒక్కొక్క నియోజకవర్గానికి 3 నుంచి 4 లక్షల రూపాయలు నిధులు డ్రా చేయాలి, నిధులు అందించాలి. అంటే అవన్నీ కూడా సంబంధిత రెవెన్యూ అధికారులు ఏదైతే బస్సు యజమానులు ఉన్నారో యజమానులు చెల్లించాలి. 6 నెలలు అవుతుంది ఎన్నికలైనా ఇంతవరకు కూడా అర పైసా కూడా చెల్లించలేదు. సాక్షాత్తు ఐటీడీఏపీఓ రిటర్నింగ్ అధికారిగా ఉన్న మనుగూరు పినపాక నియోజకవర్గంలో డబ్బులు చెల్లించమని ఆదేశాలు జారీ చేసిన సంబంధిత దిగువ స్థాయి రెవెన్యూ అధికారులు మీనమేషాలు ఎక్కిస్తున్నారు. అది అసెంబ్లీ ఎన్నికల తతంగం. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఎన్నికల ప్రచార ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది ఒక వీడియోగ్రాఫర్ తోటి ప్రతి గ్రామంలో మండలాల వారీగా షూట్ చేస్తూ ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే అంశాలను కూడా మొత్తం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారికి అందించేందుకు ప్రతి గ్రామాలలో మండలాలలో కూడా వీడియోగ్రాఫర్ని అలాట్మెంట్ చేశారు. ఒక్కొక్క వీడియోగ్రాఫర్కి ఇంత అమౌంట్ అని చెప్పి ఓ ఫిక్స్ చేసి వీడియోగ్రాఫర్ విత్ కెమెరా వీటిలలో కూడా మన ఘనత వహించిన రెవెన్యూ అధికారులు నాకడం మొదలుపెట్టారు. ఎక్కడికక్కడికి ఎంత అవకాశం ఉంటే అంత భోజనాలు పెట్టే దగ్గర నాకుతూనే ఉన్నారు, డబ్బులు చెల్లించే దగ్గర నాకుతూనే ఉన్నారు. లాస్ట్ చివరికి కెమెరాల ద్వారా వీడియోగ్రాఫర్ల ద్వారా చిత్రీకరించాల్సిన ప్రచార సరళి కూడా సీసీ ఫుటేజీలో ఫీడ్ తీసుకొచ్చి ఆ ఫీడు ఉన్నతాధికారులు పంపించి ఇది ఈరోజు రికార్డ్ చేసిన ఎన్నికల ప్రచార సరళిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారి శవాల మీద పేలాలు ఎదుర్కొనే స్థాయిలో ఎన్నికలంటేనే ఒక నిబద్ధత నిక్కచ్చిగా జరగాలని కోడే కూస్తాము, విస్తృత ప్రచారం చేస్తాము, కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. కానీ ఆ ఎన్నికల పేరుతోటి మొత్తం భోంచేసే సిస్టమ్ కొంతమంది రెవెన్యూ అధికారులు కక్కుర్తి పడుతున్నారు. ఓ పక్క ఏదో ప్రచారం చేస్తుంటారు, ఓటు మన హక్కు, నీతి నిజాయితీకి పట్టం కట్టాలని స్లోగన్ల మీద స్లోగన్లు ఇస్తారు, విస్తృత ప్రచారం నిర్వహిస్తారు, జెండాలు పడతారు, ఎజెండా ఇది అంటారు. కానీ ఈ ఎజెండా ఎన్నికల స్టంట్ కింద మన అధికారుల కక్కుర్తి టెంటు రోజు రోజుకి విషయంగా పెరిగిపోతుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కలగ తీసుకొని భద్రాచలం, మనుగు, పినపాక నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా ఎంత బకాయి ఉంది, అసలు బకాయి డ్రా చేసి వాళ్ళ జేబులు నింపుకున్నారా అనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎందుకంటే పినపాక నియోజకవర్గం మారుమూరు గిరిజన ప్రాంతం, ఏదో చిన్నగా స్కూళ్ళు నడిపించే వాళ్ళు వాళ్ళ బస్సుని బలవంతంగా రవాణా శాఖ దగ్గర తీసుకెళ్ళి ఎన్నికల నిర్వహణ కోసం అంటూ తీసుకెళ్ళిన తర్వాత కేవలం డీజిలు డ్రైవర్ భత్తా ఇచ్చేసి చేతులు లుపుతున్నారు. వేల రూపాయలు ఎవరు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు? ఎన్నికల కమిషన్ కోట్ల రూపాయలు ఇస్తుంది. ఆ ఇచ్చిన డబ్బుల్ని సక్రమంగా ఇవ్వాల్సిన అధికారులు కక్కుర్తిపడి తమ జేబులు నింపుకునేందుకు ఈ తరహా వ్యవహారం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కలగ చేసుకొని లేదా ఐటీడీఏపీఓ ప్రతీక్ జైన్ కలగ చేసుకొని పాత బకాయిల చిట్టా మొత్తం విప్పి అసలు డబ్బులు ఎప్పుడు డ్రా చేశారు, ఎందుకు చెల్లించలేదనే విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అధికారులు మాత్రం తమకు బడ్జెట్ అందలేదంటూ ఒక కాకమ్మ కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ 80% బడ్జెట్ని నిలుపుదల చేయదు. అడ్వాన్స్ రూపంలోనే కోట్ల రూపాయలు సంబంధిత జిల్లా కలెక్టర్ అకౌంట్లో పంపిస్తారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఎవరైతే నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి వాళ్ళకి సంబంధించిన బడ్జెట్ ఎంత ఉందో అటు ఇటుగా కొంత ఎప్పటికప్పుడు అమౌంట్ పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. కరెన్సీ కట్టలు తమ జేబులో నింపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ ప్రియాంకాల, ఐటీడీఏపీఓ ప్రతీక్ జైన్ ఇద్దరు స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ స్పందించకపోతే జర్నలిస్ట్ టీవీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి మొత్తం అవినీతి అధికారుల చిట్టాను కూడా బయటికి జడి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు.